చూసారు కదా ఎపిసోడ్. ఈ రోజు ఎపిసోడ్లో టాస్కుల గురించి ఎక్కువగా చూపించారు. అండ్ టాస్కుల్లో డిస్కషన్లు కూడా జరిగినాయి అండ్ గొడవలు కూడా జరిగినాయి. అండ్ బిగ్ బాస్ డేంజర్ జోన్లో ఉన్న వారికి ఇంకొక అవకాశం ఇచ్చినట్టు ఒక టాస్క్ అయితే పెట్టారు. ఈ టాస్క్లో విజయం సాధించిన వారు డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్లోకి వెళ్తారని చెప్పి బిగ్ బాస్ చెప్పారు. అండ్ ఈ టాస్క్ డేంజర్ జోన్లో ఉన్న సుమన్ శెట్టి, శ్రీజ, సంజన, తనూజ, డెమోన్ పవన్ అండ్ రీతు వీళ్ళ ఆరుగురు అయితే ఈ టాస్క్ ఆడారు. అండ్ ఈ టాస్క్కి సంచలనంగా ఫ్లోరా వ్యవహరించింది. అండ్ ఈ టాస్క్ అయితే చాలా బాగా ఆడారు వీళ్ళ ఆరుగురు అయితే. అండ్ చాలా సోపు అయితే జరిగింది ఈ టాస్క్. లైవ్ చూసిన వాళ్ళకి క్లియర్గా అర్థమవుద్ది అనమాట. మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు ఈ టాస్క్ జరిగింది. నాకైతే ఈ టాస్క్ చూసి వాళ్ళు వాటర్లో నానుకోవడం చూసి వీళ్ళకి ఖచ్చితంగా జ్వరాలు వచ్చేస్తాయేమో అనిపించింది. అండ్ వాటర్లో అయితే అంత ఎక్కువ సోపు అయితే ఉండి వాటర్లో అయితే బాగా నానారు. అండ్ బిగ్ బాస్ అప్పుడప్పుడు వీళ్ళకైతే బ్రేక్ కూడా ఇచ్చాడు. బిగ్ బాస్ ఇచ్చిన బ్రేక్ వల్ల వాళ్ళందరూ ఊపిరి పీల్చుకుని కాసేపు అయితే రిలాక్స్ అయ్యారు. సంచాలకుగా ఉన్న ఫ్లోరా సుమన్ని ఎలిమినేట్ చేయడం అయితే కొంచెం అన్ఫేర్ అనిపించింది. ఎందుకంటే సుమన్ శెట్టి తన కాలు కావాలని చెప్పి అయితే దానికి తగలలేదు, కానీ వాటర్లో తగిలినట్టు అనిపించింది. అండ్ ఫ్లోరా కూడా 2-3 సార్లు చూసాను తగిలిందని చెప్పి సుమన్ అయితే ఎలిమినేట్ చేసింది ఫ్లోరా. అండ్ సుమన్ అయితే తగలలేదేమో అనిపించింది నాకైతే. అండ్ సుమన్ అయితే ఈ విషయం మీద అయితే ఫ్లోరా మీద అయితే చాలా సోపు సీరియస్ అయ్యాడు. అండ్ తన తగలకుండా ఎలిమినేట్ చేశాడని చెప్పి అయితే చాలా సోపు అయితే ఆర్గ్యుమెంట్ చేశాడు సుమన్ అయితే. అండ్ ఎంత రిక్వెస్ట్ చేసినా సుమన్ శెట్టిని అయితే ఎలిమినేట్ చేసింది ఫ్లోరా. ఈ విషయంలో నాకు కూడా ఫ్లోరా సరిగ్గా డిసిషన్ తీసుకోలేదేమో. అండ్ ఒకవేళ నిజంగా తగిలినా సరే ఒకసారి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే బాగుందనేమో అనిపించింది. అండ్ 2-3 సార్లు చూసిందని చెప్పి ఎలిమినేట్ చేసింది కదా, నాకైతే ఇది అన్ఫేర్ డిసిషన్ ఏమనిపించింది. అండ్ మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ టాస్క్ స్టార్ట్ అవ్వకముందు ఇమాన్యుయల్ని బర్నీ అయితే నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు ఇమాన్యుయల్ అడిగితే, ఇమాన్యుయల్ నన్ను మమ్మీ అడిగింది అండ్ తనుజ కూడా అడిగింది అని చెప్పి ఇమాన్యుయల్ బర్నీతో చెప్పాడు అనమాట. మమ్మీ అనగానే అయితే బర్నీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడం అయితే కరెక్ట్ కాదనిపించింది. అండ్ ఈ విషయం ఇమ్మాన్యుయల్కి కూడా నచ్చలేదు. అండ్ ఈ విషయం కోసమే రీతు అండ్ డెమోన్తో తర్వాత డిస్కషన్ చేశాడు. అండ్ ఈ మధ్య బర్నీ గారు అయితే కొంతమందిని టార్గెట్ చేస్తున్నాడేమో అనిపించింది. నేను జరిగిన ఎపిసోడ్లో లీస్ట్ 2 టీమ్స్ నుంచి ఒక టీం తీసామని చెప్పి బర్నీకి దివ్యకి చెప్తే అండ్ వీళ్ళిద్దరు లోపల డిస్కషన్ చేసుకుని బయటకు వచ్చారు. అండ్ ఇక్కడ శ్రీజ అయితే సోఫాలో కూర్చుంది. అండ్ శ్రీజ కూర్చున్న తీరు బర్నీకి నచ్చలేదని చెప్పి దివ్యతో డిస్కషన్ చేయడం అయితే కరెక్ట్ కాదనిపించింది. అండ్ శ్రీజ తనకు నచ్చినట్టు కూర్చుంటుంది, కానీ బర్నీ ఎదురుగా కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని రెక్లెస్గా అయితే శ్రీజ అయితే కూర్చోలేదు. అండ్ తనకు నచ్చినట్టు కూర్చుంది. అండ్ తను ఎలా కూర్చోలో కూడా బర్నీ ఏమైనా డిసైడ్ చేయాలంటే ఈ విషయంలో అయితే నాకు బర్నీదే తప్పు అనిపించింది. అండ్ బర్నీ అయితే ఈ టాస్క్లో అయితే శ్రీజకి అస్సలు సపోర్ట్ చేయలేదు. బర్నీకి ఎవరైనా నచ్చకపోతే వాళ్ళని టార్గెట్ చేస్తాడేమో అని నాకు అనిపించింది. అండ్ ఈ రోజు టాస్క్లో అయితే ఇమ్మాన్యుయల్ పట్ల తన బిహేవియర్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. అండ్ టాస్క్లో శ్రీజ తప్ప మిగిలిన వారందరికీ ఎంతో కొంత హెల్ప్ అయితే బర్నీ చేశాడు, కానీ ఇమ్మాన్యుయల్ విషయంలో అయితే అలాగా రియాక్ట్ అవ్వడం అయితే కరెక్ట్ కాదనిపించింది. అండ్ ఈ టాస్క్లో అయితే తనుజ విజయం సాధించింది. విజయం సాధించిన తనూజ అయితే డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్న తనూజ, కళ్యాణ్, భరణి, దివ్య, ఇమాన్యుయల్, రాము వీళ్ళ ఆరుగురికి అయితే బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ అయితే పెట్టాడు అనమాట. ఈ టాస్క్ని చూసి నాకైతే నా చిన్నప్పుడు దాగుడు మూత ఆటలు ఆడేవాళ్ళం అనమాట. మేము ఆట అయితే గుర్తొచ్చింది. నాకు నిజంగా ఈ టాస్క్ చూసి ఆటే గుర్తొచ్చింది. చిన్నపిల్లలకు పెట్టే టాస్క్లు పెడుతున్నాడు ఏంటబ్బా బిగ్ బాస్ అనిపించింది. కానీ ఈ టాస్క్ అయితే మైండ్తో ఆడాలి. అండ్ ఎవరు లైట్ ఆఫ్ చేశారని చెప్పి గెస్ట్ చేసి చెప్పడం కూడా కొంచెం కష్టమైన టాస్క్ ఇది. అండ్ ఈ టాస్క్లో అయితే అందరూ చాలా బాగా ఆడారు. అండ్ ఈ టాస్క్లో విజయం సాధించింది కళ్యాణ్. కళ్యాణ్ అయితే నెక్స్ట్ కెప్టెన్ అయ్యాడు. కళ్యాణ్ కెప్టెన్ అవడం మీద నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే కళ్యాణ్ లాస్ట్ వీకే కెప్టెన్ అవుదును, కానీ కొన్ని కారణాల వల్ల అయితే కెప్టెన్ అవ్వలేదు. అండ్ ఈ వీక్ అయితే కెప్టెన్ అయ్యాడు. అండ్ కెప్టెన్ అయిన కళ్యాణ్ తనకు బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తాడు అనేది మనం వేచి చూడాల్సిందే. నాకు తెలిసి కళ్యాణ్ అయితే తన బాధ్యతలు అయితే సరిగ్గా నిర్వర్తిస్తాడేమో అనిపిస్తుంది. మనం వేచి చూడాల్సిందే ఎలా నిర్వర్తిస్తాడు అనేది. అండ్ ఈ రోజు టాస్క్లలో అయితే ఫుల్ ఫైర్ జరిగింది. అండ్ డిస్కషన్లు కూడా జరిగినాయి. అండ్ రేపొద్దున అయితే వైల్డ్ కార్డ్ సంబంధించిన షూట్ అయితే జరగబోతుంది. సాటర్డే షూట్ అయితే ఇవాళ అయితే అయిపోయింది. అండ్ రేపొద్దున అయితే వైల్డ్ కార్డ్ షూట్ అయితే ఎక్కువ సోపు అయితే షూట్ జరగబోతుంది. మనకైతే నైట్ 7 PM నుంచి 10 వరకు అయితే టెలికాస్ట్ కానుంది. ఆల్మోస్ట్ 3 అవర్స్ అయితే మనకి ఎపిసోడ్ అయితే టెలికాస్ట్ చేస్తారు. అండ్ ఈ రోజు ఎపిసోడ్లో బర్నీ గారి బిహేవియర్ అండ్ ఫ్లోరా సుమన్ శెట్టిపై అన్ఫేర్ డిసిషన్ తీసుకుందా లేదో, అండ్ ఈ రోజు ఎవరు బాగా ఆడారో, అండ్ కళ్యాణ్ కెప్టెన్ అవడం మీద మీ అభిప్రాయం ఏంటో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.